హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం పడుతోంది. దాదాపు గంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బషీర్బాగ్, నాంపల్లి, కోటి, ఆబెడ్స్, నారాయణగూడ, ఖైరతాబాద్ లో భారీ వర్షం పడుతోంది. వర్షంతో మళ్లీ రోడ్లపైకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో వర్ష బీభత్సంపై మా సిటీ బ్యూరో చీఫ్ పాండు మరింత సమాచారం అందిస్తారు. పాండు, చెప్పండి, సిటీలో వర్షం పడుతోంది కదా, మరి ఇప్పుడు ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ అన్నది చాలా చోట్ల అంత మరి మొన్న సాయంత్రం రోజు పరిస్థితి లేదు. ఎందుకంటే సాయంత్రం ఇప్పుడు 8 తర్వాత చల్లగా జల్లుమని 9 తర్వాత వర్షం కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. దానివల్ల చాలా మంది కూడా అప్రమత్తమై ఇవాళ ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం అలర్ట్ చేసే కారణంగా మధ్యాహ్నం తర్వాత నుంచి మంచి వర్షాలు ఉండే అవకాశం ఉన్నది. దీంతో సాయంత్రం ఎట్లాంటి వర్షం లేకపోతే ఆఫీస్ నుంచి బయలుదేరే టైంలో అందరూ ఇంటికి వెళ్లారు. అది కొంచెం ట్రాఫిక్ విషయంగా ప్రస్తుతం అయితే పెద్దగా ట్రాఫిక్ జామ్ లో 1-2 చోట్ల నార్మల్ గా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఈ టైంలో అక్కడ ఉంది, అంతే తప్పించి. కాకపోతే ఒక అరగంట నుంచి మాత్రం సిటీలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షం పడుతుందని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఐఎండీ అంచనాల ప్రకారం ఇవాళ రేపు 2 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ లో పడే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచే ఉంటుందన్నారు, కానీ దానికి మధ్యాహ్నం పెద్దగా లేదు. చాలా చోట్ల కూడా జల్లులు లాంటి వర్షం పడింది. సాయంత్రం అంటే ఒక అరగంట నుంచి మాత్రం సిటీలో అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం ఇప్పటి వరకు నమోదైంది. మరి ఇది అంటే కొద్దిగా కొన్ని చోట్ల ఇప్పటి వరకు వర్షం తగ్గినట్టుగా సమాచారం ఉంది. అది ఇట్లాగే ఉంటుందా, లేదంటే రాత్రి ఒకవేళ భారీ ఒక మోస్తరు వర్షం పడినా కూడా ఇప్పటికే చాలా చోట్ల అంటే నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదు కాబట్టి రోడ్ల మీదకి కానీ అదేవిధంగా లోతట్టు ప్రాంతాలున్న కాలనీలకి కూడా వర్షం వచ్చే ప్రమాదం ఉంది. దీని విషయాన్ని ఇవాళ కూడా రివ్యూలో కూడా దీన్ని అంచనా వేశారు. జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా రెడీగా ఉండి అలర్ట్ గా ఉండి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని ట్యాకిల్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి అని చెప్పి ఇవాళ జరిగిన సెక్రటరియట్ లో మినిస్టర్ కేటీఆర్ రివ్యూలో ఇచ్చారు. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం అయితే అలర్ట్ గా ఉన్నారు. కానీ రాత్రిపూట వర్షం అనేది అంచనా వేయలేము. రాత్రిపూట వర్షం ఒకవేళ ఇప్పుడు పడిన వర్షం ఇంకొక అరగంట లేదంటే ఒక గంట సేపు కొనసాగిన కూడా చాలా ప్రాంతాల్లో రాత్రిపూట కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ పాండు.